రామన్పల్లి పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఏ బందోబస్తు? శివరాత్రి ఏమన్నా అనుకోకుండా వచ్చింటే శివరాత్రి ముందు వస్తుందని తెలియదు. ఏ శంకర్ టెక్నాలజీ నన్ను రమ్మడానికి ఎన్ని గంటలప్పుడు ఇచ్చినారు నోటీస్? మీరు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వురా అక్కడ కోవూరు పోలీసు టెక్నాలజీ తీసుకురా దగ్గర కాగితం తీసుకురా టెక్నాలజీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇచ్చినారు. పంపులు తొలగిపోయినట్టుగా హడావిడిగా ఈరోజు తీరా వస్తానంటే వస్తున్నారు. అంటే ఏదైనా పిల్ల చేష్టలుగా ఉన్నట్టున్నాయా లేకపోతే ఏదన్నా ఒక పోలీసు వ్యవస్థ పనిచేసినట్టుగా ఉంది. అయితే ఆ రోజు అర్ధరాత్రి తీసుకొచ్చి నోటీసు చేయాల్సినంత అర్జెన్సీ వచ్చింది. ఈరోజు మళ్ళీ వచ్చి పళ్ళే సార్ మీ దగ్గరికి వచ్చి ఎవరిని తీసుకుంటామని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏందని కదా మీ ఉద్దేశం ఏందని కదా? నువ్వు తీసుకొస్తే కాగితం సంతకం పెట్టమంటుంటివి. మీరు ఇచ్చిన కాగితాలు కానీ సంతకం పెట్టలేదా? మా పని ఇంకేం లేదా? అంటే మీరేం చెప్తున్నారు? మీరు రమ్మన్నప్పుడు రావాలా, వద్దన్నప్పుడు ఆగిపోవాలా? అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇవ్వాల్సినంత అర్జెన్సీ వచ్చింది ఆ రోజు. ఆయన రాడు, మళ్ళీ ఇంకొక ఆయన రెండో కృష్ణుడు రంగప్రవేశం చేసి ఈరోజు ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి చెప్పేసి పెడతారు అర్జెంట్ అంటే వచ్చానని చెప్పి ఇంటికి వచ్చి ఇచ్చిపోయినాడు. ఏమంత అర్జెన్సీ వచ్చింది? ఇది కాదు, జెరాక్స్ కాకుండా చూడు ఎన్ని గంటలు పెట్టారు. మీరు చెప్పిన రోజులన్నీ మేము మాకు పోలీసు విచారణ ఒక్కడే కాదు కదా, లేనిపోని కేసులని మీరు బనాయిస్తూ ఉండేది. లేనిపోని కేసులని మీరు బనాయించేది. మన ఆ రోజు రాదంటే ఇక మాకేం అవసరాలు ఉండవు. ఆ రోజు అందండి శంకర్ మీ ఉద్దేశం ఏంటంటే రాళ్లే మనం ఏదో నోటీసులు ఇస్తాము, వస్తాడు. బందోబస్తుకే శివరాత్రి ఏమైనా అనుకోకుండా వచ్చిందా? శివుడు ఏమైనా అనుకోకుండా శివరాత్రికి తెచ్చాడు. శివరాత్రి ఉందని ముందు తెలియదా? అది కూడా మీ ఫెయిల్యూర్ కదా. బందోబస్తుకు పోవాలని ముందు తెలియదా? బందోబస్తుకు పోవాలని ముందు అర్థం కాలేదా మీకు? ఏం వ్యవస్థ పనిచేస్తుందా ఈ జిల్లాలో? పోలీసు వ్యవస్థ చూడు, ఎన్ని గంటకి ఇచ్చారు తీసుకొచ్చా? అర్ధరాత్రి తీసుకొచ్చి ఇచ్చారు. ఏం అవసరం అంత అర్ధరాత్రి తీసుకొచ్చి చేయడానికి? మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పుడు తుస్సమని చెప్పి అసలు పడలేదు, రాబడలేదండి. అంత అర్జెన్సీ ఏమొచ్చిందా? ఏం అర్ధరాత్రి ఇకపోతే తెల్లవారదా ఇగుడుదా? దీనికి అర్ధరాత్రి ఇవ్వడం అర్థమైంది. చాలా అత్యవసరము, చాలా ఇంపార్టెంట్ అనే కదా ఇవ్వడం. లేకపోతే ఆ నైట్ ఇస్తాడు ఎవడన్నా తీసుకొచ్చా? అంత అర్జెన్సీ ఉండేటువంటి దాన్ని మీ పోలీసు ఆ మాత్రం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎడ చేస్తారు ఈరోజు? అందరూ అడగపోయినారని చెప్పి వదిలేస్తారు దాన్ని కూడా. నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం, ఆ తర్వాత ఆ బిడ్డ దాదాపుగా 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది. ఇది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి కాకుండా మొత్తం సమాజాన్నే కలచివేసినటువంటి, కలతకి గురి చేసినటువంటి సందర్భం. అటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది, ఏ విధంగా ఆ మైనర్ బాలిక చనిపోయింది అనేటువంటి దాని మీద ఆ కుటుంబ సభ్యులకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా
నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రి వర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన సమీప బంధువు చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఆ కర్మక్రతువుల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉండడం, ఇక్కడికి రాలేకపోవడం, ఆయన ఇది నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గుమికూడి మీరు వస్తే మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు పోలీసులే నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము చెప్పాం, ఇటువంటి ఉడత బెదిరింపులకి భయపడం, మేము వచ్చేదే వాళ్ళని ఎదుర్కోగలిగితే వెళ్తాం, ఎదుర్కోలేకపోతే వెనుదిరుగుతాం తప్ప వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి మేము ఆగిపోయేటువంటి ప్రసక్తి తలెత్తదు అని చెప్పి స్పష్టం చేశాం. నెల్లూరు నుంచి మాతో పాటు ఉన్నటువంటి నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబం దగ్గర ఏమి జరిగిందనేటువంటి బిడ్డ తండ్రి దగ్గర, తాత దగ్గర, బంధువుల దగ్గర వివరాలు తీసుకుని ఆ వివరాలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. పోలీస్ ఎఫ్ఐఆర్లోనే వాళ్ళు బలవంతంగా విషపూరితమైనటువంటి ద్రావకం సాగించారు అని చెప్పి పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి మేము చెప్పినటువంటి విషయం కాదు, మీ ఎఫ్ఐఆర్లోనే పబ్లిక్ డాక్యుమెంట్లోనే ఏ విధంగా ఆ బిడ్డని వాళ్ళు హింసించారు అని చెప్పనేటువంటి దాని మీద మీరే స్పష్టత ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ ఇంటి దగ్గర కూడా నేను మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళని కలిసాం, వాళ్ళకి పాపం ఆ బిడ్డకి నివాళులు అర్పించాం, వెంటనే కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాం, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం, అక్కడేమీ మాట్లాడలేదు, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం. ఆ ఇంటికి దూరంగా వచ్చి దాని మీద మీడియా మిత్రులు, సార్ దీని మీద మీ స్పందన ఏమిటి అంటే మాట్లాడడం జరిగింది. ఏమి మాట్లాడాము అంటే దాని మీద బిడ్డ నాకు పోక్సో యాక్ట్ తెలుసు, దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి బిడ్డ పేరు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి జరిగిందనేటువంటి దాని మీద కానీ ఎక్కడా చెప్పకుండా అఘాయిత్యానికి కొంతమంది పాల్పడ్డారు మైనర్లు గంజాయి మత్తులో. కాబట్టి ఆ గంజాయి మత్తులో పాల్పడినటువంటి వాళ్ళ మీద మీరు కఠినటువంటి చర్యలు తీసుకోండి. ఈరోజు నేను 2 విషయాలు మరలా కూడా ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి, గంజాయి మత్తులో వాళ్ళు చనిపోయారు అని చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్లు నా దగ్గర ఉన్నాయి. ఇది వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడినటువంటి క్లిప్పింగ్. ఈయన ఏమని మాట్లాడాడు, సరే మిగతా అన్ని మాట్లాడిన తర్వాత ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీసు శాఖ పెట్రోల్ పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యువత ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారం అవుతుందన్నారు. అంటే ఆయన గంజాయి మత్తులో వీళ్ళు అఘాయిత్యం చేశారని చెప్పి వార్తా పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా ఇంకొక దాంట్లో కూడా ఇదే విధంగా చెప్పి చెడు వ్యసనాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించాలని సూచించారు. చట్టం ఎవరిని వదిలిపెట్టదని మరొకరు గుణపాఠం వేయలేక కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు ఆయన చెప్పినటువంటి వారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి శాసనసభ్యులు కూడా దీని గురించి మాట్లాడి ఆంధ్ర ప్రభలో వచ్చినటువంటి ఆర్టికల్ దీనిలో స్పష్టంగా ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో గంజా బ్యాచ్లకు చోటు లేదని కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు. వీళ్ళు మాట్లాడినాయి అదే మాట నేను కూడా మాట్లాడడం జరిగింది. దానిలో గంజాయికి సంబంధించి ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుందని మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది మేము అడిగేది ఏంటి? ఈరోజు కూడా అడుగుతున్నాం, రేపు కూడా అడుగుతాం, ఎల్లుండి కూడా అడుగుతాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మాట్లాడతాం. మేము మాట్లాడేది ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగా